చర్చిల్లో భాగంగా ఆయన దగ్గర ఎంఎస్ గారిని చేర్చుకొని కామెడీ ట్రాక్ ని ఎంఎస్ గారితో డెవలప్ చేయించారు. ఆ తర్వాత నుండి ఎంఎస్ గారు రవిరాజ పినిశెట్టి గారి దగ్గరే ఉండిపోయారు. ఎం ధర్మరాజు ఎంఏలో ఒక చిన్న పాత్ర కూడా చేశారు ఎంఎస్ గారు. తరువాత రవిరాజ పినిశెట్టి గారు పరశురాం ఎస్పి పరశురాం తీశాడు. ఆ తర్వాత పెదరాయుడు చేశారు. పెదరాయుడు సినిమా కథా చర్చల్లో ఉన్నప్పుడే గుమస్తా పాత్ర తను చేస్తానని ఎంఎస్ గారు అడిగారు. కానీ తాగుబోతుల నీ ఫేస్ ఉంటుంది, గుమస్తా పాత్రకి నీ ఫేస్ సూటు కాదు అనేశారు రవిరాజ పినిశెట్టి గారు. తర్వాత ఎంఎస్ గారు ఏం చేశారంటే, షూటింగ్ లో ఉన్నప్పుడు రవిరాజ గారిని ఇంప్రెస్ చేయాలని ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఒక్క డైలాగ్ చెప్పడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పారు. ఆ డైలాగ్ ఏమిటంటే, అమ్మా నీ వల్ల చూడకూడనిది ఒకటి చూశాను, వినకూడనిది ఒకటి విన్నాను, అవేంటో చెప్పమంటారా అమ్మా? పెదరాయుడు కళ్ళల్లో నీళ్లు, అతని నోటి వెంట వచ్చిన క్షమించు అనే పదం అని చెబుతూ నిజంగానే కళ్ళనీళ్లు కార్చారు. ఆ డైలాగ్ చెప్పగానే మోహన్ బాబు గారు కౌగిలించుకున్నారు. రవి